భక్తులందరికీ హరే కృష్ణ. మరణం అంటే ఏంటి? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? మరణం అంటే అందరికీ భయమేనండి. ఎందుకంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుంది ఈ విషయం ఎవరికి తెలియదు. మరణిస్తే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఏ వస్తువు అయితే నాది అని కూర్చున్నాను, ఏ వ్యక్తులైతే నావారు మావారు అని కూర్చున్నాను, అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. మరణము అంటే అందరికీ భయమే. కానీ ఒకరోజు మనం మరణిస్తామన్న ఆలోచన ఎవరికి రాదు. చూడండి, పశ్యన్నపి నా పశ్యతి. మనం రోజు అప్పుడప్పుడు కానీ నెలకోసారి కానీ మృతదేహాన్ని చూస్తూ ఉంటాం. నలుగురు శవాన్ని మోసుకెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు నన్ను కూడా ఒక నలుగురు వ్యక్తులు మోసుకెళ్తారు అన్న విషయము తెలుసు, కానీ ఆలోచన రాదు. నేను ఒకరోజు మరణిస్తానన్న ఆలోచన రాదు. కేవలం బుద్ధిమంతుడు మాత్రమే నేను కూడా ఒకరోజు మరణిస్తాను కదా, మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. భగవంతుడు దయ కలిగిన వాడు. జీవులు ఈ శరీరంలో ఉన్నప్పుడే తాము తర్వాత ఏ శరీరాన్ని పొందాలి అనేది మన చేతుల్లోనే వదిలేశారు భగవంతుడు. మొత్తము శరీరాలు 84 లక్షల జీవరాశుల యోనులు. అత్యంత దుర్లభమైనది మానవ శరీరం. మనిషికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మీరు ఈ జన్మలో మీరు చేసుకున్న కర్మను బట్టి, మీరు చేసుకునే ఏర్పాట్లను బట్టి వచ్చే జన్మలో ఏ శరీరాన్ని పొందాలి అనేది ఆధారపడి ఉంది. చూడండి, హఠాత్తుగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలనుకోండి, రిజర్వేషన్ చేసుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవలసి ఉంటుంది. ఒక్కోసారి రైలు మెట్ల దగ్గర కూడా కూర్చొని జనాలు తోసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే హఠాత్తుగా రిజర్వేషన్ చేసుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. యాతన పడుతూ ఆ విధంగా వెళ్తూ ఉంటారు. కనీసం బాత్రూమ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఆ విధంగా తోసుకొని మెట్ల దగ్గర కూర్చొని రకరకాల కష్టాలు పడుతూ వెళ్ళాల్సి ఉంటుంది. అదే ముందుగా రిజర్వేషన్ చేసేసుకున్నారు, 2 నెలల ముందే రిజర్వేషన్ చేసుకున్నారు, మీకు కావాల్సిన సీటు మీకు లభిస్తుంది. అత్యంత ఆనందంగా మీరు జర్నీ చేయగలరు. అలాగే శరీరం వదలక తప్పదు. కానీ మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటామండి. శరీరము ఆత్మ 2 ఉన్నాయండి. శరీరము ఆత్మ. ఏ క్షణమైతే ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్తుందో మరణించారు అని మనం అంటూ ఉంటాము. ఈ శరీరానికి గతి ఏంటి, ఆత్మకు గతి ఏంటి? శరీరానికి 3 గతులు. అసలు ఈ శరీరం దేంతో తయారైంది? పాంచభౌతికము అని అంటారు. భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, నీరు. ఇవి ఐదిటిని పాంచభౌతికాలు అని అంటారు. ఈ శరీరం కూడా పాంచభౌతికాలతోటి నిర్మితమై ఉన్నది, భౌతిక శరీరం. భౌతిక శరీరం అనేది ఒక జడ పదార్థం లాంటిది. ఆత్మ ఉంది అంటే కదలికలు ఉంటాయి. ఆత్మ ఏ క్షణమైతే ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుందో ఇక ఈ శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు. మేము మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు, చేతులు కదులుతున్నాయి, నడవగలుగుతున్నాము. ప్రతి చర్య కార్యం కూడా ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ ఏ క్షణమైతే ఈ శరీరం వదిలి వెళ్ళిపోతుందో ఇక శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు. ఇక భౌతికమైన కాయము శరీరము అలా పడి ఉంటుంది. చివరికి నష్టమైపోతుంది ఈ శరీరం. సరే, ఈ శరీరానికి గతులేంటి? ఎప్పుడైతే ఒక ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో మరణించారు అని అంటారు. ఇక ఈ శరీరానికి 3 గతులు. ఈ శరీరాన్ని కాల్చేశారనుకోండి,
బూడిదవుతుంది. ఈ శరీరాన్ని అలా వదిలేశారు. ఏ పశువులు పక్షులు తినేసిన తర్వాత ఈ శరీరమే మలం అవుతుంది. అదే ఈ శరీరాన్ని పూడ్చిపెట్టారు అనుకున్నా పురుగులు అవుతుంది. కనుక శరీరానికి 3 గతులు: బూడిద, మలము, ఇక పురుగులు. సరే, ఈ శరీరం వదిలిన తర్వాత మనం చేసుకున్న కర్మను బట్టి, కర్మలు 3 రకాలు: ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, క్రియమాన కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే పూర్వము మనం చేసుకున్న కర్మ, దాని యొక్క ఫలితం ప్రస్తుతం మనం అనుభవిస్తుంది. ఇదంతా కూడా ప్రారబ్ధమే. కష్టాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖం కానీ, లాభాలు కానీ, నష్టాలు కానీ, ప్రస్తుతం మనం అనుభవిస్తుంది అంతా కూడా పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క దాన్నే ప్రారబ్ధ కర్మ అని అంటారు. ఇక సంచిత కర్మ, పూర్వజన్మలో లేకపోతే ఈ జన్మలోనో లేకపోతే పూర్వజన్మలోనో ఎంతో కొంత చేసుకున్నాము, ఇంకా ప్రారబ్ధంలోకి రాలేదు, ఇంకా ఫలవంతం కాలేదు. అంకురిత కర్మ లేకపోతే సంచిత కర్మ అని అంటారు. ఈ సంచిత కర్మ ప్రారబ్ధంలోకి వచ్చేంత వరకు మనం అనుభవంలోకి ఇంకా రాదు, కనుక ఇంకా ఫలవంతం కాలేదు. అప్పుడప్పుడు మనం వింటుకుంటాం, వీడు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నావు, ఇంకా వీడికి పోయే కాలం ఇంకా రాలేదు అని అంటారు. అంటే చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా సంచిత కర్మలో ఉన్నాయి, అంటే ఇంకా ఫలవంతం కాలేదు. ఫలవంతం వస్తే అప్పుడు అనుభవిస్తాడు, వాడికి ఇవ్వాల్సిన ఫలితము ప్రకృతి ఇస్తుంది. ఇక క్రియమానం అంటే ప్రస్తుతం మనం చేసుకునే కర్మ. ప్రస్తుతం మంచి కానీ చెడు కానీ మనం చేసుకున్న కర్మ భవిష్యత్తులో సంచితంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సంచిత కర్మ ప్రారబ్ధంలోకి వెళ్ళిపోతుంది. ప్రారబ్ధం మళ్ళీ అనుభవించక తప్పదు. ప్రారబ్ధం అందరికీ అనుభవించక తప్పదు. ఇక సంచితం కూడా ప్రారబ్ధంలోకి వస్తుంది, అనుభవించక తప్పదు. ఇక క్రియమానం, ప్రస్తుతం మనం చేస్తున్న కర్మ మంచి కానీ చెడు కానీ మన చేతిలో ఉంది. సరే, ఒక వ్యక్తి మరణించాడు, శరీరం వదిలేశాడు. సరే, ఈ శరీరంలో ఇంకొక శరీరం ఉంది, దాన్ని సూక్ష్మ శరీరం అని అంటారు. సూక్ష్మ శరీరం ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. మొత్తం చూడండి, 5 పాంచభౌతికాలు, 5 లోపల నుండి ఇంకో శరీరము సూక్ష్మ శరీరం అంటారు. 3 మనసు, బుద్ధి, అహంకారం, మొత్తం 8. సరే, పాంచభౌతిక శరీరము నష్టం అయిపోయింది, ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఆత్మ ప్రతిసారి కూడా దేనికొక దానికి ఆశ్రయం తీసుకొని ఉంటుంది. ఆత్మలాగా అలాగ ఉండదు. ఈసారి ఇప్పుడు ఈ శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఆశ్రయం తీసుకుంది ఆత్మ వెళ్ళేటప్పుడు సూక్ష్మ శరీరంతోకి ఆశ్రయం తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక సూక్ష్మ శరీరం, ఆత్మ, ఈ 2 వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? చేసుకున్న మన కర్మని బట్టి ప్రకృతి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. మనం చేసుకున్న కర్మను బట్టి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరణించాడు. పాపాలు పుణ్యాలు 2 ఉంటాయి అన్నమాట. ప్రతి వ్యక్తి వాడు ఎంత పాపి అయినా సరే ఎంతో కొంత 1, 2 పుణ్యం ఉంటుంది. ఎంత పుణ్యాత్ముడైనా సరే ఏదో ఒక పొరపాటునైనా సరే ఏదో ఒక పాపం చేస్తుంటాడు. సో పొరపాటునైనా సరే తెలియకపోయినా ఏ చేసినా కూడా అనుభవించక తప్పదు. సో నాకు తెలియదు, ఆ విషయాలన్నీ తెలియదు, పొరపాటున జరిగిపోయింది, అయినా కూడా అనుభవించక తప్పదు. ప్రకృతి చాలా నిష్ఠూరమైంది, కఠినమైంది. సరే, ఒక వ్యక్తి పాపం చేశాడు. సరే, పాపం చేస్తే ఈ వ్యక్తి సూక్ష్మ శరీరంతో కలిసి ఆత్మ వెళ్ళిపోతుంది నరకానికి. ఇక నరకం ఉందా? నరకం ఉంది. స్వర్గం ఉందా? స్వర్గం కూడా ఉంది. ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి. శాస్త్రాలను బట్టి ఇవన్నీ ఉన్నాయి. మీకు తెలిసినా తెలియకపోయినా, చూసినా చూడకపోయినా ఇవన్నీ ఉన్నాయి. ఇక కొంతమంది అంటూ ఉంటారు, ఇవన్నీ ఊరికే కల్పితాలు, ఇవన్నీ ఏం లేవు, ఎంచక్క మజా చేద్దాము, ఎంజాయ్ చేయొచ్చు ఈ జీవితాన్ని అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంజాయ్ చేసే వాళ్ళకు కూడా వారికి తగ్గ ఫలితము ప్రకృతి ఇస్తుంది తప్పకుండా. చనిపోయిన తర్వాత ఈ నరకం ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎంచక్క ఎంజాయ్ చేద్దాం అనే వారు చేసుకున్న కర్మను బట్టి ఆ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. సరే, ఆ వ్యక్తి పాపాలు చేశారు, నరకం వెళ్ళారు అనుకుందాం.
సరే, ఈ సూక్ష్మ శరీరంతో కలిసి ఆత్మ వెళ్తుంది నరకానికి. అక్కడ ఇంకో శరీరం ఇస్తారు, దాన్ని యాతన శరీరము అని అంటారు. ఈ యాతన శరీరము వారు చేసుకున్న కర్మాలను బట్టి నరకాలు 28 రకాలు. ఆ 28 రకాల నరకాల్లో ఎక్కడొక చోట మీరు చేసుకున్న ఆ యొక్క పాపానికి తగ్గ ఫలితం అనుభవించక తప్పదు. సరే, అక్కడ యాతన శరీరం ఇస్తారు. ఈ యాతన శరీరము నష్టం కాదు, కానీ చేసుకున్న కర్మకు తగ్గ నరక యాతనలు అనుభవించక తప్పదు. ఆ యొక్క యాతనలు వారు ఇస్తూ ఉంటారు యమదూతలు. ఆ యొక్క యాతనల యొక్క కష్టాలు తెలుస్తూ ఉంటాయి జీవికి. భయంకరమైన కష్టాలు అనుభవిస్తారు, దుఃఖాలు అనుభవిస్తారు, బాధ అనుభవిస్తారు. కానీ వారు పొందిన శరీరము నష్టం కాదు. ఆ యాతన, ఆ యొక్క నరకం, మీకు ఇచ్చిన నరకం యాతన యొక్క ఫలితాన్ని బట్టి ఎంతకాలం వరకు మీకు ఈ యొక్క నరక యాతన అనుభవించాలో అంతకాలం వరకు కూడా ఆ యొక్క యాతన శరీరం అనేది నష్టం కాదు. ఇక నరక యాతన మీరు చేసుకున్న కర్మను బట్టి సమాప్తమైపోతే మళ్ళీ అక్కడి నుంచి మీరు ఎంతో కొంత పుణ్యం చేసుకుంటారు. ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ స్వర్గం వెళ్తారు. కనుక ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క చేసుకున్న పాపాలు కానీ పుణ్యాలు కానీ వాటిని అనుభవించడానికి పాపాలు చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం. సరే ఇక్కడ పాపాలు చేశారు, పాపం అనుభవించారు. ఇక పుణ్యం అనుభవించడానికి ఒక వ్యక్తి పుణ్యం చేశాడు, ఈ శరీరం వదిలేశారు, ఆత్మ సూక్ష్మ శరీరంతో కలిసి స్వర్గానికి వెళ్తుంది. అక్కడేం శరీరం లభిస్తుంది చూడండి. నరకంలో యాతన శరీరం లభించింది, స్వర్గంలో భోగ శరీరం లభిస్తుంది. ప్రతిసారి కూడా ఏదో ఒక శరీరం లభిస్తుంది జీవికి. సరే, భోగ శరీరం లభిస్తుంది, భోగాన్ని అనుభవిస్తాడు. వాడు చేసుకున్న పుణ్యకర్మను బట్టి ఈ నరకమైనా సరే భోగమైనా సరే తాత్కాలికం. సరే, అక్కడ భోగాన్ని అనుభవిస్తాడు. భోగం అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మించక తప్పదు. సరే, కొత్త కర్మ చేయడానికి మనిషికి మాత్రమే అవకాశం. చూడండి, మిగతా జీవరాశులు ఉన్నాయండి, 84 లక్షల జీవరాశులు. వాటికి కొత్త కర్మ చేయడానికి అవకాశమే లేదు. చూడండి, మనిషి జన్మ తీసుకున్నాడు ఒక వ్యక్తి. మనిషి జన్మ ఎవరికి లభిస్తుంది? భగవంతుని యొక్క దయ వలన, భగవంతుని యొక్క కృప ఏ జీవి మీద పడుతుందో ఆ జీవికి మాత్రమే మనిషి జన్మ లభిస్తుంది. ఒక వ్యక్తికి మనిషి జన్మ లభించింది. ఈ శరీరం వదిలేశాడు, ఆత్మ సూక్ష్మ శరీరంతో కలిసి వాడు చేసుకున్న కర్మను బట్టి పాపాలు చేశాడు, నరకయాతన అనుభవిస్తున్నాడు. కానీ మొత్తం నరకయాతన అనుభవించేంత వరకు అక్కడ పెట్టరు. ఎంతో కొంత కొద్దిగా ఉంటుంది, చేసుకున్న పాపాన్ని కొద్దిగా ఉంచేస్తారు. అలాగే పుణ్యాలు చేశారు, పుణ్యాలు అనుభవించడానికి స్వర్గానికి వెళ్తారు. ఎంతో కొంత కొద్దిగా పుణ్యం ఉండగానే అక్కడ నుంచి నెట్టేస్తారు మిమ్మల్ని. చూడండి ఎలా, ఇప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉన్నామండి, మన స్టేషను ఇక ఒక అరగంటలో వస్తుందనగానే మనం రెడీ అయిపోతాం. అంతేగాని స్టేషన్ రాగానే తర్వాత చూద్దాంలే అని అలాగే మనం మన బ్యాగులన్నీ రెడీ చేసుకుంటాము ఒక అరగంట ముందుగానే. అలాగే ఈ వ్యక్తి పాపాలను అనుభవించిన తర్వాత మళ్ళీ పాప యూన్లోకి వెళ్ళిపోతాడు. అంటే 84 లక్షల జీవరాశులు, కుక్కలు, నక్కలు, చీమలు, దోమలు, ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశులు. మనిషి శరీరం పొందిన తర్వాత మళ్ళీ మనిషి శరీరము లభించదు. ఒకటి, కేవలం భగవంతుని ప్రాప్తిగా ప్రయత్నించే వాడికి మాత్రమే, అది కూడా 3 సార్లు అవకాశం, తప్పకుండా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడు దయ తలుస్తారు. ఆయన దయ వలన భగవంతుని ప్రాప్తిగా ప్రయత్నించే వాడికి 3 సార్లు తప్పకుండా మనుష్య శరీరం లభిస్తుంది. భగవంతుని ప్రాప్తికి ప్రయత్నించడానికి మనుష్య శరీరమే ఒక మాధ్యమం. మిగతా జీవరాశులు భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించలేరు కదా, అసలు కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు వాటికి. చేసుకున్న పాపం నరకంలో అనుభవించిన తర్వాత ఎంతో కొంత ఉండగానే మిమ్మల్ని నెట్టేస్తారు. నెట్టడం అంటే ఎక్కడికి నెడతారు? ఈ 84 లక్షల జీవరాశులు, కుక్కలు, మనం చూస్తున్నాం, ఈ కళతో మనం చూస్తున్న ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక యోనిలోకి నెడతారు. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ జన్మించడం, మరణించడం, ఇలా ఎన్ని జన్మలు అవుతాయండి? ఒక సముద్రంలో అలలని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి? సముద్రంలో ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి? వర్షపు ధార, వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి, వర్షపు చినుకులను ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి? ఆకాశంలో చుక్కలను ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి?
అన్ని జన్మలు అయిపోయాయి, మీవి మావి అందరివి కూడా అన్ని కోట్ల జన్మల అనాది కాలం నుంచి జన్మ తీసుకుంటూనే ఉన్నాము. జన్మ తీసుకున్న ప్రతిసారి కూడా తల్లిదండ్రులు ఉంటున్నారు, బంధువులు ఉంటున్నారు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటున్నారు. ఇల్లు వాకిలు అన్నీ ఉంటున్నాయి, అన్నీ వదిలేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి చేసుకున్న కర్మను బట్టి. ఈ 84 లక్షల జీవరాశుల యోనుల్లో భ్రమణం చేయక తప్పదు. సరే, ఒక్కోసారి చూస్తూ ఉంటాము, ఒక్కొక్క వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి వెంటనే శరీరం లభించదు. ఆ వ్యక్తికి చూడండి, ఆయుష్ అనేది మనం చేసుకున్న కర్మను బట్టి కూడా ఇదేం ఫిక్స్డ్ కాదండి. మీకు ఇంత ఆయుష్ ఉంది, ఇంతకంటే ఇంకా మీరు ఎక్కువగా జీవించరు, అలాగే ఉండదండి. ఇది గమనించాల్సిన విషయం. మనం చేసుకున్న కర్మ, ఇక మంచి కర్మలు చేస్తూ ఉన్నాము, ఆ మంచి కర్మల్ని బట్టి ప్రకృతి కూడా మనకి ఇంకా కొన్ని రోజులు అవకాశం ఇస్తుంది. అబ్బా, వీడు మంచితనం చేస్తున్నాడు కనుక వీడికి ఇంకాస్త అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం లభిస్తుంది ఇంకొన్ని రోజులు. కొన్నిసార్లు మనం చేసుకున్న కర్మని బట్టి ఇక పాపకర్మలు చేస్తుంటారు, దుర్భాగ్యం, ఇంకా దుర్మరణం లభిస్తుంది, భయంకరమైన మృత్యు లభిస్తుంది. ఇంకా ఆయుష్ ఉంది కానీ వాడు చేసుకున్న కర్మని బట్టి వాడికి తొందరగా మృత్యు లభించాలి, మృత్యు లభిస్తుంది. ఒక్కోసారి చూస్తున్నాం, సరే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడండి, వాడికి ఏ శరీరం లభిస్తుంది? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రకృతి అంటది, అరే నీకు ఆయుష్ ఉంది, ఇంకా నువ్వు ఏంటి? భగవంతుడు సూక్ష్మమైన స్వతంత్ర శక్తి అందరికి ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడు కేవలం మనిషి మాత్రమే, ఎవరైతే భక్తి చేస్తున్నారు. ఇక దురుపయోగం చేసుకోవడం అంటే ఎవరైతే భక్తి చేయడం లేదు వాడు దురుపయోగం చేసుకుంటున్నాడు. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణం చేస్తాడు. ఇక ఈ విధంగా భ్రమణం చేస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వ్యక్తి. ప్రకృతి అంటది, అరే నీకు ఇంకా ఆయుష్ ఉంది, ఆత్మహత్య చేసుకున్నావు నువ్వు. సరే, భూత ప్రేతము దయ్యాల శరీరాలు ఇచ్చేస్తారు. నీకు ఇంకా శరీరం రెడీ కాలేదు, నువ్వు చెప్పకుండా ఇంకా నువ్వు ఆత్మహత్య చేసుకుంటా మాకేం తెలుసు. సరే, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, సరే నీకు మళ్ళీ ఇంకా శరీరం లేదు. భూతము ప్రేతము దయ్యాల శరీరాల్లో భయంకరమైన యాతనలు అనుభవిస్తాడు. ఆకలి వేస్తుంది కానీ ఏం తినలేడు, దప్పిక వేస్తుంది ఏం తాగలేడు. ఇటువంటి పరిస్థితుల్లో దయ్యాల శరీరాలు లభిస్తాయి. తర్వాత అందులో యాతన అనుభవించిన తర్వాత మళ్ళీ నరకంలోకి వెళ్తాడు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి చేసుకున్న పాపాలను బట్టి నరకం వెళ్తాడు. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాము, హఠాత్తుగా మరణం లభిస్తుంది, యాక్సిడెంట్లు అవ్వడం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు. మరి వీరికి ఏం శరీరం లభిస్తుంది? వీరికి కూడా దయ్యాల శరీరాలు లభిస్తాయి. ఎందుకంటే ఇంకా వారి కోసం ఫలానా శరీరం అనేది ఇంకా రెడీ కాలేదు, వీరికి లభిస్తుంది. ఒక్కోసారి చూడండి, ఇంకొకసారి పాపాలు పుణ్యాలు అనుభవించిన తర్వాత కూడా ఇంకొక శరీరము ఇవ్వడానికి ప్రకృతి వాడిని పితృలోకం అని ఒక లోకం ఉందండి, అందులోకి పంపించేస్తుంది. పితరులు అని అంటారు పితృలోకంలో. సరే, పితృలోకం ఏంటి? ఎలా? ఇప్పుడు చూడండి, మనం స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకి తెలిసిపోయింది, అరే మనం వెళ్ళే ట్రైను ఇంకొక 5 గంటలు లేట్గా వస్తుంది అని. మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళలేము, ఆ ట్రైను ఎక్కలేము, ఎందుకంటే ఇంకా 5 గంటలు లేట్ కదా, 5 గంటల తర్వాతే వస్తుంది ఆ ట్రైను. సరే, మనం ఏం చేస్తాము? వెయిటింగ్ రూమ్లో ఉంటాము. సరే, వెయిటింగ్ రూమ్లో మనము చేసుకున్న రిజర్వేషన్ బట్టి ఏసీ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ఏసీ రిజర్వేషన్లో వెయిటింగ్ లిస్టులో వెయిటింగ్ రూమ్లో మనల్ని పెడతారు. ఒకవేళ జనరల్ టికెట్ చేసుకున్నాము, జనరల్ వెయిటింగ్ రూమ్లో మనం ఉండాల్సి ఉంటుంది. అలాగే పితృలోకంలో కూడా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. ఇలా స్వర్గంలో రకరకాల కేటగిరీలు ఉన్నాయి, అలాగే నరకంలో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. వాడు చేసుకున్న పాపాలను బట్టి ఆయా లోకంలోకి ఆయా నరక లోకంలోకి వెళ్తాడు. 28 నరక లోకాలు ఉన్నాయి, ఒక నరకం కాదండి, 28 నరక లోకాలు ఉన్నాయి. చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాడి అనుభవించే సుఖాలు కూడా స్వర్గలోకంలో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. అలాగే వెయిటింగ్ రూమ్లో స్టేషన్లో రకరకాల వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఏసీ వాళ్ళకి వేరు, జనరల్ వాళ్ళకి వేరు, స్లీపర్ వాళ్ళకి వేరు. అలాగే పితృలోకం అనే ఒక లోకం ఉంది. మనం పాపం చేశాడు, పాపం అనిపించాడు, పుణ్యం చేశాడు, కాస్త పుణ్యం అనిపించాడు, 2 అనుభవించేశాడు, ఇంకా శరీరం ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు? వెయిటింగ్ రూమ్ అంటే పితృలోకంలో ఉండాల్సి ఉంటుంది కొంతకాలం. తర్వాత మళ్ళీ శరీరం రాగానే ఒక్కోసారి చూడండి,
తర్వాత మన తర్వాత వచ్చే తరం వారు చేసుకునే కర్మల్ని బట్టి కూడా మన యొక్క అవస్థ కూడా ఉంటుంది. ఇలా కూడా శాస్త్రాలను బట్టి అరే మీ వంశంలో ఇటువంటి భక్తుడు జన్మించాడు, ఆయన కారణంగా మీరు వైకుంఠం వెళ్తున్నారు అని చెప్పి ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్న ఆయన్ని తీసుకెళ్ళి వైకుంఠం తీసుకెళ్ళిపోతారు. అరే మీ వంశంలో ఇటువంటి వాళ్ళు జన్మించారు, ఎవరైతే దుర్మార్గ పనులు చేస్తున్నారు, స్వర్గంలో ఉన్న వాడిని కూడా నరకంలో తీసుకెళ్ళిపోతారు. చూడండి, చేసుకున్న కర్మను బట్టి. కనుక మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పటి నుంచే మనం రెడీ అవ్వాలి. బుద్ధిమంతుడు చేసే పని ఇదనమాట. బుద్ధిమంతుడు ఎవరైతే మనుష్య శరీరం పొందారో వచ్చే జన్మలో వాడు ఏ శరీరాన్ని పొందాలో కూడా అవకాశము భగవంతుడు మనకి ఈ శరీరం ఉన్నప్పుడే ఇచ్చాడు. ఈ అవకాశం అనేది మన అందరి చేతిలో ఉందండి. వచ్చే జన్మలో మనం ఏ శరీరాన్ని పొందాలి, ఎలా ఉండాలి, ఎలా ఇప్పుడు చూడండి 2 నెలల ముందే మనం రిజర్వేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన సీటు మనం పొందుతాము, ఆనందంగా జీవితాన్ని అనుభవించవచ్చు. అలాగే అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. వచ్చే జన్మలో మనం ఏ శరీరాన్ని పొందాలి అనేది కూడా మన చేతిలోనే ఉంది. ఈ భక్తి, కేవలం భక్తేనండి 84 లక్షల జీవరాశుల నుండి ముక్తి పొందడానికి, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, ఈ సంసార చక్రం నుండి బయటపడటానికి కేవలం భగవంతుని చరణాలయందు భక్తి చేయడమే ఒక్క మార్గము. ఇంకా మీరు ఏ కర్మ చేసినా కూడా, ఇక జ్ఞానం చేసినా కూడా, కర్మ చేసినా, కర్మం జ్ఞానం యోగాలు ఇవన్నీ చేసినా కూడా ప్రయోజనం లేదు. ఆత్మకి భగవంతుని యొక్క సాంగత్యం, భగవంతుని యొక్క సేవ కావాలి, ఇంకేం వద్దు ఆత్మకి. చూడండి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ 3 ఉన్నాయి. స్థూల శరీరము మరణించగానే నష్టమైపోతుంది. సూక్ష్మ శరీరాన్ని తీసుకొని బయలుదేరుతుంది ఆత్మ, వాడు చేసుకున్న కర్మను బట్టి. భగవంతుని భక్తి చేస్తే చిన్మయ శరీరం లభిస్తుంది. చూడండి ఎన్ని శరీరాలు ఉన్నాయో, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, యాతన శరీరం, నరకంలో అనిపించేది యాతన శరీరం, భోగ శరీరం, స్వర్గలోకంలో భోగాన్ని అనుభవించేది భోగ శరీరం. ఇక చిన్మయ శరీరం అని ఉంది ఒకటి. చిన్మయ శరీరం అంటే భక్తి చేసిన వారికి భగవంతుని సాహచర్యం లభిస్తుంది. భగవంతుడు ఏ లోకంలో ఉన్నారో ఆ లోకంలో భగవంతునితోటి నిత్యము పర్మనెంట్గా ఉండిపోవచ్చు భగవంతుని సేవ చేస్తూ. దీన్ని చిన్మయ శరీరం అని అంటారు. ఎప్పటికీ నష్టం కాదు. ఎప్పుడు చూసినా కూడా 15-16 సంవత్సరాల యుగంలాగానే ఉంటారు ఎవరైతే చిన్మయ శరీరం పొందుతారు. ఇక పర్మనెంట్గా యద్గత్త నా నివర్తంతే తద్ధామం పరమమ్మమ, నా దగ్గరికి వచ్చిన వారికి మళ్ళీ ఈ మర్త్యలోకానికి, ఈ దుఃఖాలయానికి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు అంటున్నారు. కనుక ఎంతో ప్రయత్నిస్తే కానీ ఈ యొక్క చిన్మయ శరీరం లభించదు. లేకపోతే ఈ రకరకాల పాపం చేసిన వాడికి యాతన శరీరం, పుణ్యం చేసిన వాడికి భోగ శరీరం, ఈ విధంగా స్వర్గం, నరకం, ఆ బ్రహ్మాండం, ఈ లోకం అంటూ తిరుగుతూనే ఉంటుంది జీవుడు. ఎప్పటి వరకు భక్తి చేయడో అప్పటి వరకు కూడా భగవంతుని ప్రాప్తి అనేది కలగదు, చిన్మయ శరీరం అనేది లభించదు. చూడండి, సరే మరణించిన తర్వాత ఈ శరీరము విడవక తప్పదు. కానీ భక్తులు మాత్రమే, ధ్రువుడు చూడండి ఈ శరీరం వదలకుండానే ఈ శరీరంతో భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు. సరే శరీరంతో ఎలా వెళ్ళిపోయారండి? అంతెందుకండి, 500 సంవత్సరాల క్రితం భక్త తుకారాం పేరు వినే ఉంటారు. భక్త తుకారాము ఆయన 2 రోజుల ముందే చెప్పారు, ఇంట్లో చెప్పారు, ఆ ఊర్లో చెప్పారు, అందరికీ చెప్పారు, అయ్యా నా 2 రోజుల తర్వాత వైకుంఠం నుంచి విమానం వస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను అని భక్త తుకారాం చెప్పారు. ఆ ఊర్లో ఉన్న జనాలు, ఇంట్లో వాళ్ళు నవ్వారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈయన పిచ్చాయన అని చెప్పి. జనాలు అందరూ చూస్తూ ఉండగానే వైకుంఠం నుంచి విమానం వచ్చింది, ఆ శరీరంతో వెళ్ళిపోయారు. ఆ శరీరమే పాంచభౌతిక శరీరమే చిన్మయం అయిపోతుంది. చూడండి, భగవంతుని దయ వలన ఈ శరీరమే చిన్మయం అయిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతారు, వైకుంఠం వెళ్ళిపోయారు ఆయన. జనాలందరూ చూస్తూ ఉన్నారు. కనుక ధ్రువుడు, భక్త తుకారం ఈ శరీరం విడచకుండానే వెళ్ళిపోయారు. ఎంతో అంతే యామతి తాగతి. మరణ సమయంలో మీ యొక్క బుద్ధి, మీ యొక్క మనసు ఏ విషయాల గురించి అయితే చింతన చేస్తాయో ఆ విషయాల్ని పొందుతారు మరణించిన తర్వాత.
అంతే యామతి తాగతి. చూడండి, శ్రీమద్ భాగవతంలో ఒక కథ వస్తుంది. భరత మహారాజు, ఏ భరత మహారాజు అయితే ఈ భరత వర్షాన్ని, ఇంతకుముందు అజనాభ వర్షము, భరత మహారాజు పరిపాలించడం వలన భరతవర్షము అనే భారతదేశము అనే పేరు వచ్చింది. అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఆయనది, భరత మహారాజుది. మనకు కాస్త బెత్తడు స్థలం ఉంటేనే 40 సార్లు కొలుస్తారు, 40 సార్లు మనం చూసుకుంటాం నాకు ఎంత స్థలం ఉందని. భరత మహారాజు మొత్తం భారతదేశం అంతా కూడా ఆయనది. ఈ మొత్తం భారతదేశానికి కూడా ఆయన పరిపాలించడం వల్లనే భారతదేశం అనే పేరు వచ్చింది. మొత్తం అన్నీ విడిచేసి వెళ్ళిపోయారు భజన చేసుకోవడానికి. భాగవతంలో ఈ కథ వస్తుంది. సరే, అన్నీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి గండకి నది ఒడ్డున కూర్చొని నామం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పాపం ఒక గర్భిణీ అవస్థలో ఉన్న ఒక జింక నీళ్లు తాగడానికి వచ్చింది ఆ గండకి నది దగ్గరికి. ఈ లోపల ఒక సింహం పెద్దగా అరిచింది. ఆ యొక్క అరుపు వినిపించగానే ఆ జింకకి భయం వేసింది. ఎక్కడ సింహం వచ్చి నన్ను తినేస్తుందా అని చెప్పి ఇటువైపు నుంచి అటువైపుకి ఎగిరి గంతు వేయడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో గర్భస్రావం అయిపోయింది. ఆ యొక్క గర్భ శిశువు నీళ్ళలో పడిపోయారు. పాపం ఆ తల్లి అటువైపు పడిపోయి మరణించింది. ఆ ఒడ్డునే ఇవన్నీ గమనిస్తున్నారు భరత మహారాజు. అయ్యో, చిన్నపిల్ల ఇప్పుడే జన్మించింది, నీళ్ళలో పడిపోయిందని చెప్పి దయ తలిచారు. తీసుకొచ్చి అరే చిన్నపిల్ల ఇప్పుడు వదిలేస్తే పాపం ఏ జంతువులు వచ్చి తినేస్తాయని చెప్పి దాన్ని కాస్త పాలన పోషణ చేశారు. చూడండి, అన్నీ వదిలేశారు భజన చేయడానికి. భజన చేస్తూ ఉండగానే కాస్త జింక పిల్లను చూసి దాని మీద దయ తలిచి దాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆయన కుటీరంలోకి తీసుకొచ్చుకొని దానికి పాలన పోషణ చేయడం మొదలుపెట్టారు. కాస్త పెద్దదైపోయింది. రోజు అది తింటుందా లేదా, కూర్చుందా లేదా, ఇవన్నీ చూస్తూ గమనిస్తూ కాస్త పెద్దదైపోయిన తర్వాత అది ఉంటుందా ఏంటి, అది వెళ్ళిపోయింది. పాపం భర్త మహారాజు చూశారు. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి దాని చింతలో పాపం ఈయన మంచాన పడిపోయారు. ఇక ఎక్కడికి వెళ్ళిపోయింది దాని చింత చేస్తూ ఈ శరీరం వదిలేశారు. మరి భరత మహారాజు అన్నీ వదిలేసి భజన చేయడానికి వెళ్ళారు. జింక మీద దయతలిచి జింక చింతన చేస్తూ ఈ శరీరాన్ని వదిలేశారు. జింక అయిపోయారు. తర్వాత మళ్ళీ జింక శరీరంలో ఉన్నా కూడా భగవంతుడి యొక్క దయ చూడండి భక్తుల మీద. జింక శరీరాన్ని పొందిన తర్వాత కూడా పూర్వజన్మ స్మృతి ఉంది. భగవంతుడు దయ తలిచారు. ఆ జింక శరీరం పొందిన తర్వాత కూడా భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించింది. మళ్ళీ త్వరగా ఆ శరీరాన్ని వదలడానికి ప్రయత్నించింది, వదిలేసింది. మళ్ళీ బ్రాహ్మణ శరీరం పొందింది, భగవంతుని ప్రాప్తి కలిగింది. కనుక మళ్ళీ ఏ శరీరాన్ని పొందాలి, ఎలా పొందాలి, ఎక్కడ ఏ లోకంలో జన్మించాలి అనేది కూడా మన చేతిలోనే ఉంది. ఎన్నో పుణ్యకర్మలు చేసినా కూడా మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో యోనుల్లో జన్మించక తప్పదు. ఎన్ని పుణ్యకర్మలు చేయండి, భక్తి చేయలేదు, అన్ని పుణ్యకర్మలు చేశారు. అయినా కూడా శ్రీమద్ భాగవతంలో కథ వస్తుందండి. నృగు మహారాజు ఆయన చెయ్యని దానం లేదు. నక్షత్రాలని లెక్క పెట్టవచ్చు, భూమి కణాలని లెక్క పెట్టచ్చేమో, కానీ ఆయన దానం చేసిన దానాల్ని ఎవరు లెక్క పెట్టలేరు. అన్ని దానాలు చేశారు. పొరపాటున ఒకసారి ఏం జరిగింది, ఒక ఆవుని దానం ఇచ్చారు ఒక బ్రాహ్మణుడికి. దానం ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఆవు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మందలో కలిసిపోయింది. పాపం నృగు మహారాజ్ తెలియదు. మరి అదే ఆవుని మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇచ్చేశాడు. దానం ఇచ్చి తీసుకెళ్ళిపోతుంటే మొదట దానం తీసుకున్న ఆ బ్రాహ్మణుడు చూశారు. అరే నా ఆవు కదా, ఏం తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన వచ్చి ఆయనతోటి అన్నారు, అయ్యా ఇది నా ఆవు 2 రోజుల క్రితం తప్పిపోయింది, మీరు తీసుకెళ్తున్నారేంటి? లేదు ఇప్పుడే నాకు మహారాజు దానం ఇచ్చారు, నాకు మీ ఆవు అంటున్నారేంటి? సరే పద. ఇద్దరు వెళ్ళారు రాజు దగ్గరికి. స్వామి నాకు ఇచ్చారు కదా దానం. అప్పుడు నృగు మహారాజు తెలిసిపోయింది, అరే పొరపాటు జరిగిపోయింది, మీకు ఇచ్చిన ఆవు మందలో కలిసిపోయింది, పొరపాటు జరిగిపోయింది. మళ్ళీ అదే ఆవుని ఈయనకి దానం ఇచ్చారు, పొరపాటు జరిగిపోయింది. సరే ఈ ఆవు బదులు మీకు 1,00,000 ఆవులను ఇస్తాను, కానీ మొదట దానం తీసుకున్న ఆయన అంటున్నారు, లేదు నాకు ఈ ఆవే కావాలి అని చెప్పి ఇద్దరు గొడవ పడ్డారు. ఆవును వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారు. చూడండి, ఇంత చిన్న పొరపాటున జరిగిన ఈ పాపానికి ఇప్పుడు తెలిసి ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు చూడండి
లోకంలో తెలిసి తెలిసి ఎన్ని పాపాలు చేస్తున్నారు, మరి నరకం అనిపించక తప్పదు. మరి నృగు మహారాజ్ ఎన్ని పుణ్యాలు చేశారు, పొరపాటున జరిగిన పాపానికి కూడా ఊసరి వెళ్ళి శరీరం పొందాడు. మళ్ళీ చూడండి, ఆలోచించండి. ఆయన చెయ్యని దానం లేదు, కోట్ల కోట్ల దానాలు చేశారు. మరి చేసుకున్న కర్మ నీడలాగా వెంటబడుతుంది. ఊసరి వెళ్ళి శరీరాన్ని పొందాడు నృగు మహారాజు. ఈ రోజుల్లో జనాలు తల్లిదండ్రులను చూసుకోవడం లేదు, కుక్కల్ని పెంచుకుంటున్నారు. దుర్భాగ్యం చూడండి. కుక్కల మీద దయ, లేనిపోని దయ కుక్కల మీద. కుక్క ఎలాగో దాని కడుపు నింపుకుంటుంది అక్కడిక్కడ తిరిగి, కానీ కుక్కల మీద దయ తలిచి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కని పెంచిన తల్లిదండ్రులని అనాథాశ్రమాలకు పంపిస్తున్నారు, కానీ కుక్కల మీద దయ తలిచి కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇక కుక్కకి పాలన పోషణ చేసేవాడు మళ్ళీ వచ్చే జన్మలో ఏమవుతాడు? అదే అన్నమాట విషయం. కనుక పొరపాటున అన్నీ వదిలేసి భజన చేయడానికి వెళ్ళిన భరత మహారాజే పొరపాటున దయతలిచి జింక మీద కాస్త దయతలిచినందుకు మళ్ళీ జింక శరీరం పొందారంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. వచ్చే జన్మలో మరణించిన తర్వాత ఏ శరీరం పొందుతామో ఒకసారి ఆలోచించండి. ఎంతో ప్రయత్నిస్తే అంతే యామతి తాగతి. మనము చనిపోయే ముందు ఏ శరీరం, మన యొక్క బుద్ధి ఏ విధంగా ఆలోచిస్తుందో అటువంటి శరీరాన్ని మనము పొందుతాము. కనుక నృగు మహారాజ్ చూడండి, ఇన్ని పుణ్యాలు చేసిన తర్వాత కూడా పొరపాటున చేసిన పాపానికి మళ్ళీ 84 లక్షల జీవరాశిలో మళ్ళీ భ్రమణించక తప్పలేదు. కనుక భక్తి, కేవలం భక్తి మాత్రమే ఈ యొక్క భయంకరమైన యాతల నుంచి మనల్ని రక్షిస్తుంది. కనుక అత్యంత దుర్లభమైంది మానవ శరీరం అండి. అది కూడా భరతవర్షంలో జన్మించాము, కానీ కనుక భక్తి చేయాలి. మనం భక్తి చేస్తే మళ్ళీ ఈ భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ ఈ భయంకరమైన 84 లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణించాల్సిన అవసరం లేదు. చూడండి, అజామిలు విషయం మీకు భాగవతంలో కథ వస్తూ ఉంటుంది. ఆయన చేయని పాపం లేదు, కానీ కొంతమంది సాధువుల యొక్క దయవలన తన యొక్క చిన్న కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకున్నారు. నారాయణుడు తిన్నాడా, నారాయణుడు కూర్చున్నాడా, ప్రతిరోజు కూడా వృద్ధుడైపోయాడు, పడున్నాడు. కానీ చిన్న కుమారుడిని మీద కాస్త ప్రేమతోటి నారాయణుడు తిన్నాడా లేదా, నారాయణుడిని ఏం చేస్తున్నాడు, ఈ విధంగా నారాయణ అంటూనే ఎప్పుడైతే మరణ సమయంలో నారాయణ అన్నారు. చూడండి, విష్ణుదూతలు వచ్చారు, యమదూతలు వచ్చారు. యమదూతలు తీసుకెళ్ళిపోతుంటే విష్ణుదూతలు అన్నారు, అరే ఈయన భక్తుని ఎలా తీసుకెళ్తున్నారు? అప్పుడు యమదూతలు అన్నారు, అయ్యా ఈయన చేయని పాపం అంటూ లేదు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, అయ్యా ఈయన చేయని పాపం అంటూ లేదు, కానీ నారాయణ అని ఒక్కసారి అన్నారు ఈ శరీరం వదిలేటప్పుడు. కనుక ఇతడు భక్తుడు, ఇతడు వైకుంఠానికి యోగ్యుడయ్యాడు. కనుక మరి మరణ సమయంలో అంతే నారాయణ స్మృతి, శాస్త్రం చెప్తుంది అంతే నారాయణ స్మృతి. మరి అంత్యం సమయంలో నారాయణ స్మృతి ఎలా వస్తుంది? ఇప్పుడు నుంచే చేయాలి. ఈ క్షణం నుంచే మనము భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రయత్నిస్తే అంతిమ సమయంలో కఫవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. మరి చనిపోయేటప్పుడు అందుకే కులశేఖర ఆళ్వార్లు అంటారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. స్వామి, ఇప్పుడు నేను బాగున్నాను, కాలు చేతులు బాగున్నాయి, నా మనసు బాగుంది, మీ చరణాల యందు నేను మనసు పెట్టగలుగుతున్నాను. నా మనసు అనే రాజహంస మీ చరణాలు అనే జైల్లో ఉంచేసేయండి. ఎందుకంటే ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తాయి. ప్రాణం పోయేటప్పుడు కఫం వాతం నా కంఠంలోకి వచ్చేస్తుంది. అప్పుడు కృష్ణ రామ అని నేను అనలేను. కనుక ఇప్పుడే నన్ను తీసుకెళ్ళండి అని అంటాడు కులశేఖరాల వాళ్ళు. కనుక వృద్ధాప్యం భయంకరంగా ఉంటుందండి. చూడండి, మరణించే వాళ్ళని చూస్తున్నాము, కానీ నేను మరణిస్తున్నాన్న ఆలోచన ఎప్పటికీ రాదు. మొత్తం ఈ ఊర్లో జనాలు అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అని అనుకుంటారు జనాలు. మరణిస్తారన్న ఆలోచన ఎవరికి రాదు. వచ్చినవాడు జాగ్రత్త పడతాడు. కనుక మరణించిన తర్వాత రకరకాల కారణ శరీరం ఒకటి ఉందండి. కారణ శరీరం అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడైతే ప్రళయం తర్వాత జీవులందరినీ తన పొట్టలోకి తీసుకుంటాడు, ఆ పొట్టలోకి తీసుకున్న జీవులకి కారణ శరీరం ఇస్తారు. ప్రతిసారి కూడా ఏదో ఒక శరీరానికి ఆశ్రయం తీసుకుంటుంది ఆత్మ అలాగే ఉండదు. సరే, ఈ సూక్ష్మ శరీరం నష్టమైపోతుందా ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం నష్టమవుతుందని? ఎప్పటికీ నష్టం కాదు. రకరకాల జనాలు అంటారు,
ఆ అహంకారం పూర్తిగా నష్టం అయిపోవాలి, మనసు బుద్ధి నష్టం అయిపోవాలి, అప్పుడే భగవంతుని ప్రాప్తి. లేదు లేదు లేదు, మనసు కృష్ణ పదారవిందం, సవై మన కృష్ణ పదారవిందయో, మనసు కృష్ణుడి పదారవిందాలని స్మరిస్తూ ఉంటుంది. భగవంతుని ప్రాప్తి తర్వాత కూడా, చిన్మయ శరీరం పొందిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. మనసు బుద్ధి అహంకారం ఉంటుంది. అహంకారం అప్పుడు కూడా ఉంటుందా అంటే ఉంటుంది. అహంకారంలో అప్పుడు ఏమనుకుంటారు, భగవంతుని యొక్క నిత్య దాసుడిని నేను, భగవంతుని సేవ చేయడమే నా యొక్క కైంకర్యము, భగవంతుని సేవ చేయడమే నా యొక్క కర్తవ్యము అని అనుకుంటాడు ఆ అవస్థలో కూడా. ఇప్పుడు ఎలా అహంకారంతో నేను భర్తని, నేను భార్యని, ఈ పిల్లలు నావారు, ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ డబ్బు నాది అని అహంకారంతో అనుకుంటున్నారు. అప్పుడు కూడా అహంకారం ఉంటుంది. కానీ ఆ అవస్థలో భగవంతుడు నా స్వామి, నేను సేవకుణ్ణి అనే బుద్ధి ఉంటుంది. అప్పుడు దదామి బుద్ధి యోగం, బుద్ధి కూడా నష్టం కాదు, ఏది నష్టం కాదు, పరివర్తం మారుతుంది. ఈ శరీరం కూడా చూడండి, శరీరము బూడిదైపోతుంది, లేకపోతే మలమైపోతుంది, లేకపోతే ఇక పురుగులైపోతుంది. ఈ శరీరం కూడా ఏదో ఒక రూపంలో ఉండిపోతుంది. పూర్తిగా నష్టం ఏది కాదు. కనుక తాత్కాలికమైన ఈ జగత్తు నుండి, ఈ భయంకరమైన యాతల నుండి బయటపడటానికి, ఈ 84 లక్షల జీవరాశుల యోనుల నుండి బయటపడటానికి భగవంతుని భక్తి చేయాలి. ఈ కలియుగంలో కేవలం మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని యొక్క మహామంత్రాన్ని, ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి, భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. అత్యంత సరళం ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తి. దేవతలు సైతము భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి భరతవర్షంలో మనుష్య జన్మ ఇవ్వండి, భగవంతుని ప్రాప్తిగా మేము ప్రయత్నిస్తామని చెప్పి దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య జన్మ ఇవ్వండి అని. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో జన్మించిన జనాలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు కలియుగంలో మనుష్య జన్మ ఇవ్వండి అని. కనుక కలియుగంలో భరతవర్షంలో మనుష్య జన్మ అనేది అత్యంత దుర్లభము. భగవంతుని ప్రాప్తికై కాస్త ప్రయత్నిస్తే చాలు భగవంతుని ప్రాప్తి లభిస్తుంది. కనుక మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ రకరకాల స్టేజెస్ అన్నమాట. కనుక ముందుగా మనం 2 నెలల ముందుగా రిజర్వేషన్ చేసేసుకున్నామంటే మన యొక్క జర్నీ ఆనందంగా జరిగిపోతుంది. కనుక ముందుగా రెడీ అవ్వడం అంటే భక్తి చేయడం. కాలు చేతుల ముఖం బుద్ధి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం భక్తి చేయగలం. ఇప్పుడే ఎందుకు ఈ భక్తి, వృద్ధాప్యం అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకోవడం పొరపాటు. వృద్ధులం అవుతామని గ్యారంటీ ఏంటి? మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈరోజే ఎందుకు సంభవించకూడదు, ఈరోజు కూడా సంభవించవచ్చు. కనుక మరణం అనేది నిర్దిష్టమైనది కాదు, చెప్పి రాదు. కనుక ఏ క్షణంలో మనము మరణించక తప్పదు. కనుక మరణించక ముందే మనము ఎలా దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కదిద్దుకోవాలని అని అంటారు. ఇక చీకటి పడిన తర్వాత ఇంకేం చక్కదిద్దుకుంటాం. కనుక ఈ శరీరం వదిలిన తర్వాత ఇంకేం చేయలేం. మళ్ళీ ప్రకృతి భయంకరమైనది, కఠినమైనది, నిష్ఠూరమైంది. మళ్ళీ 84 లక్షల జీవరాశులు వేసేస్తుందండి. కుక్క అయిపోతారు, ఏం చేస్తారు చెప్పండి? నక్క, పిల్లి, రకరకాల భయంకరమైన యాతలు. పంది చూడండి, మలం తింటుంది, జీవితాంతం మలం తింటుంది, భయంకరమైన యాతలను అనుభవిస్తుంటుంది. కనుక అటువంటి దుర్భాగ్యానికి ఎందుకు వెళ్ళాలి మనుష్య జన్మ లభించిన తర్వాత కూడా? కనుక మనం అందరం కూడా భక్తి చేద్దాము. కేవలం భక్తి ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ ఈ భయంకరమైన యాతల నుండి బయటపడగలం. హరే కృష్ణ.